నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? హాయ్ ఫ్రెండ్స్, కింద నుండి డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంపోర్టింగ్ అయితే మీ ఎలక్ట్రోమోషన్ యాప్లో ఆటోమేటిక్ అయిపోతుంది. అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకైతే ప్రాజెక్ట్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చివరికి రండి, చూడండి ఇక్కడ వీడియో చూపిస్తుంది కదా, చివరిలోకి రండి. ఎందుకంటే నేను చివరిలో ఉంది కదా నేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది, స్వర్ణ అనే నేమ్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ స్వర్ణ అనే నేమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పక్కన ఎడిట్ టెక్స్ట్ ఉంది. ఎడిట్ టెక్స్ట్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి రాంగ్ చేసేయండి. అక్కడ ఉన్న టెక్స్ట్ని తీసేయండి. తీసేసి మీరు ఏదైతే నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే టైప్ చేయండి. నేనైతే ఇప్పుడు అమ్ము అని పెడుతున్నాను. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఫ్రంట్లోకి వెళ్ళండి. ఫ్రంట్లోకి వెళ్ళినాక మీరు ఒకవేళ సాంగ్ అని మార్చుకోవాలనుకుంటే, అంటే నేను ఇచ్చిన సాంగ్ కన్నా సాంగ్ మార్చుకోవాలనుకుంటే సాంగ్ మీద క్లిక్ చేయండి. అక్కడ సాంగ్ ఉంది కదా, ఆడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉండిద్ది. ఆ డిలీట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసేయండి. నేను పెట్టిన సాంగ్ అయితే డిలీట్ అయిపోతుంది. తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే అక్కడ మీడియా పక్కన ఆడియోలోకి వెళ్ళండి. ఆడియో అని చూడండి. ఆడియోలోకి వెళ్ళాక వ్యూ ఆల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ సాంగ్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళినట్టే ఆడియోస్ మీ గ్యాలరీ, మీ యొక్క ఫైల్స్లో ఉన్న ఆడియోస్ అన్ని మీకు అక్కడ ఇమేజ్ చేస్తుంటుంది. సో మీ రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఆడియోస్ అన్నీ కింద ఉంటాయి. మీకు నచ్చిన ఆడియో అయితే ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఆడియో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఆడియోని. నేనైతే ఈ ఆడియో అయితే పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ సాంగ్ ఎదురు దాన్ని క్లిక్ చేసి మీకు ఆడియో అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో మీరు ఆడియో బిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్ మొత్తం ఉంది కదా, ఇందులో నేను ఒక బిట్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఏ బిట్ అయితే నచ్చుతుందో సో ఆ బిట్ స్టార్టింగ్లోకి రండి. నేను కూడా ఇప్పుడు నాకు నచ్చిన బిట్ స్టార్టింగ్లోకి వెళ్తాను. చూడండి, నేను పక్కకి స్క్రోల్ చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చిన బిట్ యొక్క స్టార్టింగ్ వరకు నేనైతే వెళ్ళాలి. చూడండి, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సాంగ్ మీద క్లిక్ చేసిన వెంటనే టైమర్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేసిన వెంటనే టైమర్ పక్కన ఉండే దాన్ని క్లిక్ చేయండి. సాంగ్ బిట్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ఫ్రంట్ వరకు అయితే మీరు వెళ్ళండి ఒకసారి. వీడియో ఫ్రంట్ వరకు నేనైతే వెళ్తున్నాను. దీనికి సింపుల్ లాజిక్ ఒకటి చెప్పన. ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఫ్యూజ్ బటన్ ఉంది కదా, ఫ్యూజ్ బటన్ లెఫ్ట్ సైడ్లో ఉన్న బటన్ క్లిక్ చేసినట్టయితే మీరు ఫ్రంట్ వరకు అయితే ఈజీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి, ఫ్యూజ్ బటన్ పక్కన చూడండి, యారో సింబల్ లెఫ్ట్ సైడ్లో యారో సింబల్ ఉంది కదా, సో నేను క్లిక్ చేసినట్టే చూడండి ఫ్రంట్ వరకు అయితే ఈజీగా వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడ ఆడియో ఉంది కదా, ఐ సింబల్లో 3 ఐ సింబల్స్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్లో ఆడియో సింబల్ ఉంది. సో ఆడియో సింబల్ క్లిక్ చేయండి. ఆడియో సింబల్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ చివరిన ఆడియో అయితే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ టైమర్ పక్కన ఉండేదాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ టైమర్ పక్కదాన్ని క్లిక్ చేసినట్టే మీకైతే ఫస్ట్కి అయితే వచ్చేస్తుంది ఆడియో అనేది. మీరు ఎక్కడైతే బిట్ కట్ చేస్తారో ఆ బిట్ నుంచి వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ బిట్ని ఎక్కడ వరకు కావాలనేది ఇప్పుడు మీరు ట్రిమ్ చేసుకుంటారు. సో నేను ఇప్పుడు ట్రిమ్ చేసుకుంటాను. చూడండి, గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? నేను ఎక్కడి వరకు అయితే సాంగ్ని అయితే ట్రిమ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వరకు పెట్టాను. చూడండి, వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు. సో నేను ఇక్కడ సాంగ్ మీద క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ మిగతా సాంగ్ అనేది కట్ అయిపోయింది. కట్ అయిపోయినాక ఇక్కడ టెక్స్ట్, మీరు ఇందాక ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చివరి వరకు తీసుకొచ్చి టైమర్ పక్కనున్న డాటెడ్ సింబల్ని అయితే మీరైతే క్లిక్ చేయండి. అప్పుడు ఆ టెక్స్ట్ అనేది చివరి వరకు, మీ ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసేయండి. మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది.